Hello everyone. In the previous sessions, we discussed two models. First two models are waterfall model and prototype model. So now we are going to explain the another type of model, that is incremental model. So incremental model is one of the software development model. It is also called as a multi waterfall cycle model. So waterfall model ante we already knew waterfall model ఎలా జరుగుతుంది అనేది, అంటే ఫేజ్ తర్వాత ఫేజ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎంటైర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఉంటారనమాట. సో సైకిల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ మోర్ ఈజీలీ మేనేజ్డ్ మాడ్యూల్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్గా డివైడ్ చేయడం అనమాట ఎంటైర్ ప్రాజెక్ట్ని. ఇంక్రిమెంటల్ మోడల్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్ లైక్ V model, agile model, etc. Those are also nothing but software development model. So in this model, each module passes through the requirements, design, implementation and testing phases. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మోడల్లో కూడా ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో అది రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఫేజ్ అనమాట. సో వన్స్ రిక్వైర్మెంట్స్ అనేవి కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫేజెస్ అనేవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఏ వర్కింగ్ వర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఫస్ట్ మాడ్యూల్ అనమాట. సో యూ హ్యావ్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఎర్లీ ఆన్ డ్యూరింగ్ ద సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్. నువ్వు ఏదైతే ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నావో, సో బై యూజింగ్ దిస్ మోడల్, సో ఎర్లీగా అంటే త్వరగానే నీకు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేది నీకు డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు అనేది చూద్దాం. ఈచ్ సబ్సీక్వెంట్ రిలీజ్ ఆఫ్ ద మాడ్యూల్ యాడ్స్ ఫంక్షన్ టు ద ప్రీవియస్ రిలీజ్. The process continues till the complete system is achieved. The process ఎప్పటి వరకు డివైడ్ అవుతుంది అంటే అంటిల్ ద ఎంటైర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేది డెవలప్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏ ప్రాసెస్? కొద్ది కొద్దిగా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేది డెవలప్ అవడం. సో వన్స్ డెవలప్ అయిన స్మాలర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ మనం యాక్చువల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ ద ఇంక్రిమెంటల్ మోడల్ అనమాట. ఓకే. సో ఇక్కడ చూడండి, డయాగ్రామ్ షోస్ ద రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ గోయింగ్ టు బి డివైడెడ్ ఇంటూ 3 మాడ్యూల్స్. సో దట్ మాడ్యూల్ని ఇక్కడ బిల్డ్ 1, బిల్డ్ 2 అండ్ అప్ టు సో ఆన్ బిల్డ్ ఎన్ అన్నారు, బిల్డ్ 3 అనలేదు. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ద ప్రాజెక్ట్ విల్ బీ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనమాట. సో ఎన్ని మాడ్యూల్స్గా అయినా డివైడ్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ కంప్లీట్లీ. సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ని షేర్ చేసుకుంటారనమాట. సో మాడ్యూల్ 1 వాళ్ళు, మాడ్యూల్ 2 వాళ్ళు, మాడ్యూల్ 3 వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే, నేను ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో అది పవర్ పాయింట్ పీపీటీ చేయమని ఒక 3 మెంబర్స్కి అసైన్ చేశాను వర్క్ని. సో ఆ 3 మెంబర్స్ ఏంటి అంటే, నేను ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి, ఫస్ట్ యూనిట్ పీపీటీ చెయ్యాలి. ఆ రిక్వైర్మెంట్ని వీళ్ళు ఏం చేస్తారు అంటే 3 మాడ్యూల్స్గా నేను డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ మాడ్యూల్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ యూనిట్లో అంటే ఆ రిక్వైర్మెంట్లో దానిలో సమ్ పోర్షన్ ఆఫ్ ద ఫస్ట్ యూనిట్ అనేది పీపీటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అంటే ఫస్ట్ 2 టాపిక్స్ మాడ్యూల్ 1 వాళ్ళు ఫేజ్ 1 వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 2 టాపిక్స్ అనేది ఫేజ్ 2 వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 2 టాపిక్స్ అనేవి ఫేజ్ 3 వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1 హ్యాస్ 6 టాపిక్స్ అనుకుంటే, మనం 6 టాపిక్స్ అని కన్సిడర్ చేస్తే ఫస్ట్ 2 టాపిక్స్ ఒకళ్ళు ఒక ఫేజ్ వాళ్ళు, అండ్ సెకండ్ 2 టాపిక్స్ ఇంకొక ఫేజ్ వాళ్ళు, అండ్ నెక్స్ట్ 2 టాపిక్స్ ఇంకొక ఫేజ్ వాళ్ళు. ఇలా 3 మాడ్యూల్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క ఫేజ్ చేత నేను ఆ ఎంటైర్ యూనిట్ని పీపీటీ చేయమని అసైన్ చేశాను అన్నమాట. సో నేను ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు షేర్ చేసుకున్నారు. అంటే యాజ్ బిల్డ్ 1 అండ్ బిల్డ్ 2 అండ్ బిల్డ్ 3 అనమాట.
సో బిల్డ్ 1 వాళ్ళు ఏం చేస్తారు అంటే, సో దాన్ని వర్క్ స్టార్ట్ చేస్తారు. హౌ టు క్రియేట్ ఏ స్లైడ్స్ ఇన్ పీపీటీ అనేది వాళ్ళు టాపిక్ వైజ్ చేసుకుంటూ వెళ్తారు. చేసుకున్న దాన్ని అంటే డిజైన్ అండ్ డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిన దాన్ని మామూలుగా టెస్ట్ చేసుకుంటారు. అంటే కరెక్ట్‌గా పారాగ్రాఫ్ సైడ్ హెడ్డింగ్స్ అవన్నీ వేరే కలర్‌లో రావటం అండ్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయడం, ఫాంట్ స్టైల్స్ మార్చడం, హెడ్డింగ్ టు హెడ్డింగ్ ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసుకొని దాని ఫైనల్ ప్రోడక్ట్‌గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి తిరిగి నాకు తీసుకొచ్చి ఇస్తారనమాట. ఎవరికైతే నేను అసైన్ చేశానో వాళ్ళు తిరిగి మళ్ళీ నాకు అవుట్‌పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. సో, నెక్స్ట్ బిల్డ్ 2 వాళ్ళు కూడా నెక్స్ట్ 2 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ డిజైన్ చేసి, డెవలప్ చేసి, టెస్టింగ్ చేసి వాళ్ళు మళ్ళీ ఓన్‌గా టెస్ట్ చేసుకొని దాన్ని ఫైనల్‌గా ఇంప్లిమెంట్ చేసి యాక్చువల్ ప్రోడక్ట్ అవుట్‌పుట్ అనేది మనకి నాకు ప్రొడ్యూస్ చేస్తారు. అలాగే బిల్డ్ 3 వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తారు. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ బిల్డ్ 1 ఎవరైతే పెర్ఫార్మ్ చేస్తున్నారో, ఏ టీమ్ మెంబర్స్ అయితే పెర్ఫార్మ్ చేస్తున్నారో, వాళ్ళు ఆ వర్క్ స్టార్ట్ చేసి, ప్రాసెసింగ్ చేసి, అవుట్‌పుట్ అనేది నాకు ఇస్తున్నారు. ఓకే. సో, ఆ బిల్డ్ 1లో గనక ఏవైనా మోడిఫికేషన్స్ ఉన్నాయనుకోండి, నేను అక్కడికక్కడ మోడిఫికేషన్స్ చేస్తే నాకు సరిపోతుంది. బిల్డ్ 2 అండ్ బిల్డ్ 3 ఏమి డిస్టర్బ్ అవ్వవు. అలాగే బిల్డ్ 2 వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన అవుట్‌పుట్‌లో నాకేమన్నా మోడిఫికేషన్స్ చేయాలి అని అనిపించినప్పుడు, నేను మోడిఫికేషన్స్ చేయించేస్తాను. అటువంటి సిట్యుయేషన్‌లో బిల్డ్ 1 వాళ్ళు, బిల్డ్ 3 వాళ్ళు ఏమి ఆహ్, లింక్ అయ్యి లేరు కాబట్టి డిస్టర్బ్ అవ్వరు. అండ్ అలాగే సేమ్ ప్రాసెస్ బిల్డ్ 3 వాళ్ళు కూడా పెర్ఫార్మ్ చేసి, నాకు ఇచ్చిన అవుట్‌పుట్‌లో మోడిఫికేషన్స్ చేయాలి అన్నప్పుడు కూడా ఆహ్, బిల్డ్ 1, బిల్డ్ 2 ఏవి డిస్టర్బ్ అవ్వకుండా ఓన్లీ బిల్డ్ 3 ఒకటి నేను మాడ్యూల్‌లో ఒక చేంజెస్ చేస్తే సరిపోతుంది. సో దట్ ఏమవుతుంది అంటే ఎర్లీగా నాకు కావాల్సిన సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ అనేది ఫాస్ట్‌గా రిట్రీవ్ చేసుకోగలను. ఫాస్ట్‌గా నేను డెవలప్ చేయగలను అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఇంక్రిమెంటల్ లైఫ్ సైకిల్ మోడల్ అనమాట. ఇంక్రిమెంటల్ అంటే సమ్ పార్ట్స్‌గా డివైడ్ చేసి పార్ట్ నుంచి వచ్చిన అవుట్‌పుట్ అనేది ఇంటిగ్రేట్ చేసుకుంటూ యాక్చువల్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ అనేది మనం డెవలప్ చేస్తాము. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనం ఎర్రర్స్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది ఏంటనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలము. సో, వన్స్ ఐడెంటిఫికేషన్ ఈజీ అయినప్పుడు దాన్ని ఫాస్ట్‌గా రెక్టిఫై కూడా చేయగలమనమాట. ఓకే. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. నాకు కావాల్సిన అవుట్‌పుట్ ఈ పిక్చర్ ఇదనమాట. సో, ఇది. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్‌ని ఫినిష్ చేయడానికి నేనేం చేస్తానంటే 3 మాడ్యూల్స్‌గా డివైడ్ చేశాను. ఇదొక మాడ్యూల్ వాళ్ళు పెర్ఫార్మ్ చేశారు. ఇదొక మాడ్యూల్ వాళ్ళు పెర్ఫార్మ్ చేశారు. ఇదొక మాడ్యూల్ వాళ్ళు పెర్ఫార్మ్ చేశారు. సో, పెర్ఫార్మ్ చేసి ఇచ్చిన అవుట్‌పుట్ నేను ఒక్కొక్కటిగా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఫైనల్ యాక్చువల్ ప్రొడక్ట్‌ని నేను డెవలప్ చేయగలను. సో, ఇన్ ఏ ఫాస్టెస్ట్ వే అనమాట. ఓకే. So, in the diagram above, when we work incrementally, we are adding piece by piece, but expecting that each piece is fully finished. అంతే కదా, నేను జనరల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఫస్ట్ యూనిట్ పీపీటీ చేయాలని చెప్పాను, 3 మాడ్యూల్స్గా డివైడ్ చేశాను. సో డివైడ్ చేసిన ప్రతి మాడ్యూల్లో కూడా టూ టాపిక్స్ అనేది వాళ్ళు పీపీటీ చేస్తున్నారు. సో వాళ్ళు ఏదైతే పీపీటీ చేసి నాకు ప్రొడ్యూస్ చేస్తున్నారో యాజ్ ఎ అవుట్పుట్, నేను దాన్ని ఆ, అది కంప్లీట్గా స్టడీ చేసి అది ఓకే అనుకున్న తర్వాత, సో నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాను. సో అది నాకంతా ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్ పీస్ ఏదైతే ఉందో, నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాను. సో దట్ నా కంప్లీట్ ఫస్ట్ యూనిట్ పీపీటీ అనేది రెడీ అవుతుందనమాట. సో దస్ కీప్ ఆన్ యాడింగ్ ద పీసెస్ అంటిల్ ఇట్స్ కంప్లీట్. సో కంప్లీట్ అయ్యేంత వరకు నేను టాపిక్ బై టాపిక్ యాడ్ చేసుకుంటూ ఉంటాను పీపీటీస్ అలాగా. యాజ్ ఇన్ ద ఇమేజ్ అబౌవ్ ఏ పర్సన్ హ్యాస్ థాట్ ఆఫ్ ది అప్లికేషన్, దెన్ హీ స్టార్టెడ్ బిల్డింగ్ ఇట్ అండ్ ఇన్ ద ఫస్ట్ ఇటరేషన్. సో ఫస్ట్ ఇటరేషన్ అంటే నేను ఫస్ట్ మాడ్యూల్కి ఎవరికైతే ఇచ్చాను, ఏ టీమ్ మెంబర్కి అయితే ఇచ్చానో వాళ్ళు ద ప్రోడక్ట్ ఈస్ టోటల్లీ రెడీ అండ్ కెన్ బి డిమోటెడ్ టు ద కస్టమర్. సో వాళ్ళు నాకు ప్రొడ్యూస్ చేస్తారు. లైక్ వైజ్ సెకండ్ ఇటరేషన్, సెకండ్ మాడ్యూల్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రాసెసింగ్ అనేది చేసి ఫస్ట్ మాడ్యూల్తో దీన్ని ఇంటిగ్రేట్ చేసి నాకు ప్రొడ్యూస్ చేస్తారు. అలాగే సిమిలర్లీ ఇన్ ద థర్డ్ ఇటరేషన్ ద హోల్ ప్రోడక్ట్ ఈస్ రెడీ అండ్ ఇంటిగ్రేటెడ్ విత్ ద ప్రీవియస్ టు అవుట్పుట్స్ అనమాట. హెన్స్ ద ప్రోడక్ట్ గాట్ రెడీ స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్ బై స్టెప్ రూపంలో
మనకి ఎంటైర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఈజియెస్ట్ వేలో డెవలప్ అవుతుంది అనేది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. Next, coming to the advantages and disadvantages of using this model. So first advantages లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ది generates working software quickly and early during the software life cycle. సో ఇక్కడ ఏంటంటే మనం ఇలా డివైడ్ చేయటం వలన ఏ టాపిక్ ఆ టాపిక్ వాళ్ళు ప్రిపేర్ చేయటం వలన ఎందులో అయితే మోడిఫికేషన్స్ వస్తాయో మనం దాన్ని ఫాస్ట్గా రెక్టిఫై చేసి ఈజీగా సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దిస్ మోడల్ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్, లెస్ కాస్ట్లీ టు చేంజ్ స్కోప్ అండ్ రిక్వైర్మెంట్స్. సో ఇలా దేనికది సెపరేట్గా ఒకదాంతో ఒకటి లింక్ లేకుండా ఏ ఫేస్కి ఆ ఫేస్ సెపరేట్గా నాకు ప్రాజెక్ట్ డెవలప్ చేసి ఇస్తున్నారు కాబట్టి సో ఇట్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ లెస్ కాస్ట్లీ టు చేంజ్ స్కోప్ అండ్ రిక్వైర్మెంట్స్. సో అందులో ఏమైనా చేంజెస్ చేయాలన్నా నాకు చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది అనమాట. కాస్ట్ అనేది ఎక్కువ పెట్టాల్సిన అవసరమే ఉండదు బికాస్ దట్ ఫేస్ ఈజ్ నాట్ లింక్డ్ విత్ ఎనీ అదర్ ఫేస్ ఇన్ ద development of the project. It is easier to test and debug during a smaller iteration. So for every iteration టెస్ట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ డీబగ్ అంటే ఎర్రర్స్ని రెక్టిఫై చేయడం కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇన్ దిస్ మోడల్ కస్టమర్ కెన్ రెస్పాండ్ టు ఈచ్ బిల్ట్. సో నేను ఎవరికైతే అసైన్ చేశానో అసైన్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ని ఫినిష్ చేసి ఇచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాంతో నేను ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నాను కాబట్టి నాకు అక్కడికక్కడ మోడిఫికేషన్స్ నేను అప్పటికప్పుడు వాళ్ళతో చెప్పి చేంజ్ చేస్తే అది క్లియర్ అయిపోతుంది. సో దట్ నాకు ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ప్రాబ్లం అనేది ఏమీ అనిపించదు. ఇట్ లోవర్స్ ఇనీషియల్ డెలివరీ కాస్ట్. అండ్ అలాగే సాఫ్ట్వేర్ ప్రాజెక్టే ఈజీగా నీకు డెవలప్ అవుతున్నప్పుడు చాలా తక్కువ కాస్ట్లోనే డెవలప్ అవుతున్నప్పుడు మనకి దీన్ని అడ్వాంటేజ్ కిందే చెప్పుకోవచ్చు. ఈజియర్ టు మేనేజ్ రిస్క్ బికాస్ రిస్కీ పీసెస్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ హ్యాండిల్డ్ డ్యూరింగ్ ఇట్స్ ఇటరేషన్. అంటే ఎవ్రీ ఇటరేషన్ తర్వాత నేను వాళ్ళు ఏదైతే పీపీటీ చేసి నాకు ఇచ్చారో నేను దాన్ని వెరిఫై చేసి ఆ చేంజెస్ అనేవి చెప్పి వాళ్ళతో చేయించడం వలన రిస్కీ ఫ్యాక్టర్స్ అనేవి కూడా మినిమైజ్ అయిపోతాయి, రెడ్యూస్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అయితే సో దీంట్లో కూడా మనకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే నీడ్స్ గుడ్ ప్లానింగ్ అండ్ డిజైన్. సో నేను ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా సో సిస్టమ్ ఎవరికైతే అవైలబిలిటీలో ఉందో ఓకే అండ్ పీపీటీ చేయడం ఎవరికైతే ఐడియా ఉందో అలాంటి పర్సన్స్ని సెలెక్ట్ చేసుకుని కనుక నేను వర్క్ని అసైన్ చేస్తే నాకు ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉంటుంది. అంటే గుడ్ ప్లానింగ్ అండ్ డిజైన్. సో దాన్ని ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ వేలో జరగాలి. సో వన్స్ ప్లానింగ్ అనేది వేసుకున్న తర్వాత దాన్ని డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా కరెక్ట్ వేలో జరుగుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అదర్వైజ్ వీ మే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ఎవ్రీ ఇటరేషన్. సో నెక్స్ట్ అదేంటంటే నీడ్స్ ఏ క్లియర్ అండ్ కంప్లీట్ డెఫినేషన్ ఆఫ్ ద హోల్ సిస్టమ్ before it can be broken down and built incrementally. సో నీడ్స్ క్లియర్ అంటే నేను వాళ్ళకి కరెక్ట్గా వేలో అసైన్ చేయగలగాలి. సో ఫస్ట్ 2 టాపిక్స్ ఇలాగా ఈ మ్యాటర్ ఉండాలి, ఈ మ్యాటర్ పైన ఈ హెడ్డింగ్ ఉండాలి, ఈ హెడ్డింగ్ ఈ ఫాంట్ సైజ్లో ఉండాలి, పారాగ్రాఫ్ ఏమో ఈ కలర్లో ఉండాలి, ఈ సైజులో ఉండాలి. నేను పర్ఫెక్ట్ వేలో కనుక వాళ్ళకి అసైన్ చేయకపోతే వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు డెవలప్ చేసి ఇస్తారు. అది నాకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చకపోతే మళ్ళీ అక్కడ దాంట్లో చేంజెస్ చేయాల్సిన నీడ్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే చేంజెస్ చేయాల్సిన నీడ్ వస్తుందో అప్పుడు కొంచెం టైం అనేది మళ్ళీ వేస్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి నీడ్స్ ఏ క్లియర్ అండ్ కంప్లీట్ డెఫినేషన్ ఆఫ్ ద whole system before it can be broken down and built incrementally. Okay, so total cost is higher than waterfall. ఎందుకని it is higher than waterfall ఏంటంటే వాటర్ఫాల్ ఏంటంటే జస్ట్ ఒక రిక్వైర్మెంట్ తీసుకొని కంప్లీట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఫేస్ ఆఫ్టర్ ఫేస్ డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ మోడల్లో రిక్వైర్మెంట్స్ని షేర్ చేస్తున్నాము టు సెవరల్ పర్సన్స్. సో కాబట్టి నెంబర్ ఆఫ్ వాటర్ఫాల్ మోడల్స్ అనేవి అక్కడ వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. సో కాబట్టి సో ఇట్ ఈస్ కాస్ట్ హయ్యర్ దాన్ ది వాటర్ఫాల్ అనమాట. ఓకే, సో వెన్ టు యూస్ ది ఇంక్రిమెంటల్ మోడల్. This model can be used when the requirements of the
కంప్లీట్ సిస్టమ్ ఆర్ క్లియర్లీ డిఫైన్డ్ అండ్ అండర్స్టూడ్. సో నేను అసైన్ చేసేటప్పుడే ప్రతిదీ క్లియర్ అండ్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది డేటా అనేది ఇవ్వాలి. సో వన్స్ ద డేటా అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ప్రొడ్యూస్ చేయగలరు. సో మేజర్ రిక్వైర్మెంట్స్ మస్ట్ బి డిఫైన్డ్, హవెవర్ సమ్ డీటెయిల్స్ కెన్ evolve with time. సో మేజర్ పార్ట్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్గా నేను కరెక్ట్ వేలో డిఫైన్ చేయాలి. దెర్ ఈజ్ ఎ నీడ్ టు గెట్ ఏ ప్రోడక్ట్ టు ద మార్కెట్ ఎర్లీ. సో ఈ మోడల్ మనం ఎప్పుడు యూస్ చేస్తాము అంటే బేసికల్గా మార్కెట్లో ప్రాజెక్ట్ అనేది ఫాస్ట్గా డెవలప్ చేసి రిలీజ్ చేయాలి అన్న సిచ్యువేషన్స్లో ఈ మోడల్ని మనం యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఏ న్యూ టెక్నాలజీ ఈజ్ బీయింగ్ యూస్డ్. టెక్నాలజీ అనేది కూడా న్యూ టెక్నాలజీ అనేది అంటే ఓల్డ్ టెక్నాలజీస్ యూస్ చేసి డెవలప్ చేసిన ప్రాజెక్ట్కిను న్యూ టెక్నాలజీ యూస్ చేసి డెవలప్ చేసిన ప్రాజెక్ట్కి దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ వేరియేషన్ అనమాట. సో మనం టెక్నాలజీ కరెక్ట్ వేలో యూస్ చేసుకోవాలి అన్న టైంలో మనం ఈ మోడల్ని మనం యూస్ చేసుకోవచ్చు. రిసోర్సెస్ విత్ నీడెడ్ స్కిల్ సెట్ ఆర్ నాట్ అవైలబుల్. సో నేను రైట్ పర్సన్స్కి ఇవ్వకుండా సో ఎవరికి పడితే వాళ్ళకి అసైన్ చేయడం వల్ల కూడా నాకు ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా డెవలప్ అవ్వకపోవచ్చు. సో కాబట్టి నేను ఈ మోడల్ని ఎప్పుడు యూస్ చేసుకోవాలి అంటే ఓన్లీ వెన్ దేర్ ఆర్ స్కిల్డ్ పర్సన్స్, రిసోర్సెస్ విత్ నీడెడ్ స్కిల్ సెట్ ప్రతిదీ అవైలబిలిటీలో ఉన్న పర్సన్స్కి మాత్రమే నేను ఈ మోడల్ని యూస్ చేసి ప్రాజెక్ట్ని డెవలప్ చేయించగలను. దెర్ ఆర్ సమ్ హై రిస్క్ ఫీచర్స్ అండ్ గోల్స్. ఇక్కడ కూడా రిస్క్ అనేది ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు అంటే ప్రతి మాడ్యూల్లో ఇచ్చిన అవుట్పుట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ బై ద ప్రాజెక్ట్ మేనేజర్, ద రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి అక్కడ కూడా ఉంటాయి. సో కంప్లీట్గా మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. సో కాబట్టి దేర్ ఆర్ సమ్ అంటే 100% రిస్క్ ఫీచర్స్ ఉంటాయి అని మనం ఏ మోడల్లోనూ చెప్పలేము. సో రిస్క్ ఫీచర్స్, రిస్క్ అనేది అక్కర్ అవుతుంది అక్కర్ అవ్వట్లేదని మనం ఎలా చెప్తాము అంటే బేస్డ్ ఆన్ ద complete completely completely on satisfaction of కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది రిస్క్ అనేది అక్కర్ అవుతుందా అక్కర్ అవ్వట్లేదా అనేది. ఓకే, థ్యాంక్ యూ.